ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గది తెరుచుకుంది. 5 రోజుల తర్వాత రహస్య గది తలుపులు తెరుచుకున్నాయి. ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. రత్న భాండాగారం 3వ గదిని 11 మంది సభ్యులు తెరిచారు. గది ఓపెన్ చేశాక స్ట్రాంగ్ రూమ్కు సంపద తరలిస్తారు. పాత ఆభరణాలు, విలువైన వస్తువులు కటశేజ గదికి తరలించనున్నారు. అనంతరం మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు రత్న భాండాగారం అప్పగిస్తారు. పనులు పూర్తయ్యాక రహస్య గదికి తిరిగి సంపదను తరలిస్తారు. అక్కడే ఆభరణాల లెక్కింపును కూడా చేపడతారు. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జంధ్యాల శరత్ బాబు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే మరొక ఆధ్యాత్మికవేత్త చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీనివాసమూర్తి గారు నమస్తే అండి. రత్న భాండాగారం 3వ గదిని కూడా తెరుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, దానికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? గతంలో 1978లో తెరిచినప్పుడు దాదాపుగా 70 రోజులు వాల్యుయేషన్ అంటారా, లేకపోతే ఉన్నటువంటి వాటన్నిటిని విలువ కట్టడం అంటారా, ఇతరత్ర చాలా వరకు కూడా రూమర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఇటువంటి పరిణామాలు జరగబోతున్నాయని అనేక రకమైనటువంటి ఊహాగానాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఏ విధంగా ఉండబోతుందంటారు? లేకపోతే గతంలో దానికి ఇప్పటికీ ఏమైనా కొంత యాడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఏంటి దానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అది దేవాలయంలో ఏదైతే గోప్యంగా అది భద్రపరచబడిందో అది ఇంటిలో రాసి దాన్ని తీసుకుని ఆధారంగా ఈ యొక్క రత్న భాండాగారంలో ఈ ముట్టులు ఉన్నాయని చెప్పేసి మీరు తెలుసుకోగలుగుతుంది. అంతకుముందు పరిజ్ఞానం లేదు. ఈ రోజున పరిజ్ఞానం పెరిగింది, విజ్ఞానం పెరిగింది. విజ్ఞానంతో పాటు దాని యొక్క వ్యక్తిగత ఏమిటి, దానిలో ఏమున్నది అనే విషయాన్ని కాబట్టి నాగబంధనం ఏదైతే ఉందో ఆ బంధనానికి సంబంధించిన సూచనలన్నీ కూడా శ్రీనివాసమూర్తి గారు ఒక్క నిమిషం, ఆడియో చిన్న ప్రాబ్లంగా ఉంది, మళ్ళీ మాట్లాడదాం మీతోటి. ఇక జంధ్యాల శరత్ బాబు గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త, వారితో కూడా మాట్లాడదాం. శరత్ బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏ విధంగా ఉండబోతుందంటారు? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎంత ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి పక్కన పెడితే, గతంలో కూడా తిరువనంతపురం 7వ గదిని తెరిచేటప్పుడు ఎంతైతే ఉత్కంఠ ఉందో అంత ఉత్కంఠ లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని తెరవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఇంకొంతమంది కూడా ఒక వర్గం వారు వాదిస్తున్నటువంటి పరిస్థితులు, ఈ మొత్తం కోణాలను ఎలా చూడాలి? అవునండి, మీరు అన్నట్టుగా పూరి శ్రీక్షేత్రం అనేది కేవలం ఒడిశాకు మాత్రమే పరిమితమైనది కాదు. 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆ మాటకొస్తే మన దేశంలోని అన్ని రాష్ట్రాలు, విదేశాల్లోని తెలుగువారు, వారు అందరికీ సంబంధించిన అంశం అండి. ఇది కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. పూరి క్షేత్రం అనేది నిజానికి మనం పూరి అంటాం కదండి, అది జగన్నాథపురి. పురి అంటే టౌన్, సిటీ అనే అర్థం ఉంటుంది కదా. ఆ పురి అనేది ఆ వాడుకలో పూరిగా మారింది. అది జగన్నాథుడి పవిత్ర క్షేత్రం అండి. ఆ క్షేత్రంలో ఇప్పుడు మనం ఈ రోజున మనం ప్రచార సమాచార సాధనాల్లో ఆ శ్రీక్షేత్రంలోని ఆ రత్న భాండాగారం నుంచి, మూడో గది నుంచి అన్నిటినీ సమీకరించడం, వాటి కోసం ఒక 11 మంది సభ్యులతో కమిటీ వెళ్ళడం. ఆ కమిటీలో కూడా ఇది మరొక విషయం అండి. ఈ కమిటీ, ఈ సంఘం వెళ్ళింది, తరలింపు కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దాదాపు 8-9 అంశాలకు సంబంధించిన విషయం అండి ఇది. కేవలం న్యాయ శాస్త్రానికి పరిమితమైంది కాదు, కోర్టులకు సంబంధించి మాత్రమే కాకుండా అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ప్రభుత్వము, అలాగే పురావస్తు శాఖ, అదేవిధంగా మరి ఇతర శాఖలు అన్నిటికీ సంబంధించిన అంశంగా మనం చూడాలి. ఇది మన జాతీయంగా ఒక సమిష్టి ఉమ్మడి అంశం అండి. కాబట్టి ఇక్కడ ఈ రోజు అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. మీరు అన్నట్టుగా ఒక 5 రోజుల వ్యవధి, గత ఆదివారం మొదటిసారి తలుపులు తెరిచారు, మళ్ళీ గురువారం ఇవాళ, ఈ మధ్యలో 5 రోజులు అంటే ఒక 3 రోజుల వ్యవధిలో రెండోసారి తెరవడం అనేది జరిగింది ఈ మధ్యనే. ఇప్పుడు 11 మంది సంఘ సభ్యులు వెళ్ళి వారిలో శ్రీక్షేత్రం
పరిరక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు, న్యాయశాస్త్ర కోవిదులు ఉన్నారు, మరి మాజీ న్యాయమూర్తులు ఉన్నారు, అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. వీరంతా కలిసి మళ్ళీ రెండోసారి 3 రోజుల వ్యవధిలో అక్కడికి వెళ్ళి 3వ గదిని తెరిచి ఆ ప్రయత్నం చేస్తున్నారనేది మనకు తెలుస్తూ ఉంది. ఇది మనం చూడాల్సిన అంశం. మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి, ప్రధాని మోదీ కూడా ఈ మధ్యకాలంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఒక సందర్భంలో. ఆ సందర్భం ఇప్పుడు ప్రధానం కాకపోయినా అది జాతీయ స్థాయి అంశంగానే మనం పరిగణించాలి. ఆ మాటకు వస్తే విశ్వానికి సంబంధించిన అంశం కూడానండి, ప్రపంచానికి సంబంధించింది. ఎందుకంటేనండి ఆ రత్న భాండాగారంలో కొన్ని లక్షల విలువైన ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, విగ్రహాలు ఉన్నాయనేది ప్రతీతి. అయితే ఇదే అంశం అండి, ఇది కొత్తగా ఈరోజు మనం చూస్తున్నది కాదండి. మనం సహజంగా చూస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే ఆ గది తలుపులు తెరుస్తున్నారు, లోపల ఏముందో చూస్తున్నారు. అక్కడ మరి వారు ఆక్సిజన్ మాస్కులు వేసుకుని వారు లోపలికి వెళ్ళారు. అలాగే అక్కడ సర్పాలు కాపలా కాస్తుంటారనే ఉద్దేశంతో ఆ పాములు పెట్టేవారిని కూడా అక్కడ కాపలాగా ఉంచారు. ఇంకా సాయుధ బలగాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం వింటున్నామండి. ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మనకు అనిపించినా కూడా దీని వెనకాల ఆధ్యాత్మిక కోణం చాలా ఉందండి. నిజం చెప్పాలంటే కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఇందాక మనం అనుకున్నట్టుగా. అందుకనే ఆ భావాల్ని పరిరక్షిస్తూ అటు న్యాయస్థానాలు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, ఆలయానికి సంబంధించిన శాఖ వారు కానీ సమిష్టిగా వీరి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు లోపల వాటి ఉద్దేశం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం అసలు పరిస్థితి ఎలా ఉంది, ఆ ఖజానాలో ఉన్న ఆభరణాలని మనం ఏ పరిస్థితిలో ఉన్నాయి. ఇవి గతంలో వారు ప్రయత్నం చేశారండి. 3 తాళం చెవులు ఉండేవి, 3 గతంలో దొరకలేదు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు న్యాయస్థానం అనుమతితో ఆ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు ఆ సంఘ సభ్యులు. తర్వాత ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిణామంలో వారు లోపలికి వెళ్ళటం, అలాగే వీడియో తీయడం కూడా జరిగింది ఆ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం. అన్ని కూడా పకడ్బందీగా ఆ ఖజానాలో ఉన్నవి ఏమిటో సమీకరించి చూసి వాటిని భద్రంగా వాటి పరిస్థితిని పరిశీలించి వాటిని తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలి అన్నది వారి ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు అక్కడికి వెళ్ళారు. కాబట్టి వారు ముహూర్తం కూడా నిర్ణయించారండి. దీనికి ఈ వెళ్ళడానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించారు. చాలా పవిత్రమైన భావంతో పూజలు చేసి వారు చాలా చెప్పండి. అవునండి, జరుగుతున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఇదంతా కోట్లాది మంది ప్రజలు ఆత్రంగా తాపత్రయంగా చూస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ. వారు ఆ ఖజానా పరిస్థితిని పరిశీలిస్తారా, పరిశీలించిన తర్వాత ఆభరణాలని జాగ్రత్తగా పరిశీలించి తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. ముందుగా కొన్ని పెట్టెల్లో వాటిని ఉంచి ఆ తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్తారండి. అటు తర్వాత పురావస్తు శాఖ వారు, న్యాయస్థానం వారు, దేవాలయానికి సంబంధించిన వారు, వీరందరి సమక్షంలో ఆ తర్వాత ఆ సంపద లెక్కింపు అనేది ఉంటుందండి. ఎన్ని కోట్ల విలువ అనేది ఆ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి కానీ, న్యాయస్థానానికి కానీ, సంఘానికి కానీ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ముందుగా ఆ ఖజానాలో ఉండే రత్న భాండాగార పరిస్థితిని సమీక్షించడం. సమీక్షించిన తర్వాత దాని పరిస్థితిని మళ్ళీ యథాస్థానానికి శరత్ బాబు గారు, మళ్ళీ అందరూ చెప్పే మాట ఏంటంటే వారు ఒక సదుద్దేశంతో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ తీసి లెక్కించి 1978లో ఏదైతే యథాస్థానంలో పెట్టారో మళ్ళీ యథాస్థానానికే తీసుకువెళ్ళాలి. ఈ 46 సంవత్సరాల్లో వచ్చిన వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి వాటికి జత చేస్తే బాగుంటుందనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా అలా వినిపిస్తున్నాయి. ఆ కోణంలోనే ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా ఒక కొత్త స్ట్రక్చర్లో వాటన్నిటి కూడా భద్రపరిచేటువంటి పరిస్థితి వస్తుందంటారా? ఎలా చూడాలి ఇది? లేదండి, అంటే ఇప్పుడు అనేక అభిప్రాయాలు వస్తూ ఉంటాయండి. సహజంగా ప్రజలు భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే 46 సంవత్సరాలు కదా, దాదాపు 50 ఏళ్ళు అయింది కదండి, అర్ధ శతాబ్ది కాలం నాటి పరిస్థితి అది కదా. మరి ఇప్పుడు వాటిని ఇప్పుడున్న వాటితో కలుపుదామా అంటే సంపద ఏమైపోతుందన్న భయం ఎవరికీ లేదండి అక్కడ. అంటే ఏమైపోతుంది, అది ఉంటుందా ఉండదా, ఏమైపోతుంది అనేది కాదు ఇక్కడ ప్రసక్తి. ఇక్కడ ఏమిటంటే అసలు ఈ 46 ఏళ్లలో ఎలా ఉంది. ఎందుకంటేనండి గతంలో కూడా 1902 సంవత్సరంలో ఒకసారి ప్రయత్నం జరిగిందండి. మనకు స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయుల హయాంలో ఒక ప్రయత్నం అయితే జరిగింది. అప్పుడు ఒక వ్యక్తిని లోపలికి పంపించారు, అతను మళ్ళీ తిరిగి రాలేదు. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారండి. అంటే దాదాపు 1902 అంటే చూడండి, మరి దాదాపు ఎన్నో
100 సంవత్సరాలు దాటిపోయింది కదా. అవును అవును. ఈ ఈ కాలంలో మళ్ళీ ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది అంటే మళ్ళీ 1978లో ఒకసారి మీరు అన్నట్టుగా ఒక ప్రయత్నం జరిగిందండి. 78 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2008లో కూడా ఒక ప్రయత్నం జరిగిందండి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరత్ బాబు గారు మనం చూస్తున్నాము, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కావచ్చు, ఇతరతర కావచ్చు, అక్కడక్కడ అంటే ప్రస్తుతం బయట ఉన్నటువంటి వాటికి సంబంధించి అవినీతి జరుగుతోంది, అవన్నీ మాయమైపోయాయి, డైమండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి అనేటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా మళ్ళీ లెక్కేసి యథాస్థానానికి పెట్టేస్తే ఎటువంటి మార్పు కానీ లేకపోతే ఇతరత్ర దేనికి కూడా అవకాశం ఉండదు కదా, సాంప్రదాయబద్ధంగా కూడా ఒక కొలమానం ప్రకారం ఉంటుంది కదా అనేటువంటి కొన్ని కామెంట్స్. ఆ కోణాన్ని ఎలా చూడాలి మనం? అంటే రండి, ఇప్పుడు అవన్నీ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ సంపద అంతా ఎలా వచ్చింది అంటే, గతంలో కొంతమంది రాజులు, చక్రవర్తులు, వేరే వేరే వారి దాడుల్లో వచ్చిన సంపద అండి అదంతా కూడా. అది ఓకే, ఆక్రమణల ఫలితంగా వచ్చిన సంపద అది. అది ఎవరు ఏమిటనేది చరిత్రకారులు చెప్తూనే ఉన్నారు. అయితే ఆ సంపదనంతా భద్రపరిచిన ప్రాంతమే ఈ రత్న భాండాగారం. ఓకే, అది దాని చారిత్రక విశేషాలు చాలా ఉన్నాయి. దాని గురించి మన దేశ విదేశీ చరిత్రకారులు అనేక వ్యాఖ్యలు చేశారండి. వారు కూడా ఏమంటారంటే, చరిత్రకారులు చెప్పడం కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఆ ఉన్న వాటిని అసలు పరిశీలించడం మొదటి పని అండి. అవి అసలు అనుకున్నవి ఉన్నాయా లేవా అక్కడ ఒకటి. రెండోది, ఆ ఉన్నవి ఏ పరిస్థితులు ఉన్నాయి. అవును, అది ఎందుకంటే అవన్నీ ఇప్పుడు కిరీటాలు, రత్నాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ వెండి బంగారు ఇవన్నీ ఉంటాయి, అనేక రకాల విగ్రహాలు ఉంటాయి అక్కడ. వాటి పరిస్థితిని పరిశీలించడం వరకే ఇప్పుడు పూర్తిగా ధ్యాస పెట్టారండి. అంతే తప్ప తర్వాత ఇప్పుడు ఎంత సంపద వచ్చింది, ఎందుకంటే అవన్నీ ఎవరు తీసుకెళ్లిపోయారని ఎవరు అంటలేదు కదండి. అది సంపదని ఎవరు తీసుకెళ్లారు, జరిగిందని ఎవరు విమర్శన చేయటం లేదండి. కాకపోతే ఏంటంటే 46 ఏళ్లుగా మనం చూస్తున్నాము, మరి తెరిచి లోపలికి వెళ్లే పరిస్థితే లేదు. కానీ ఈ మధ్యలో 2008లో కూడా ఒక ప్రయత్నం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2024లో మొదలైంది. కాబట్టి చూద్దాం అసలు లోపల పరిస్థితి ఏంటో. ఎందుకంటే కొంచెం నీరు అది కూడా చూస్తున్నారు, గదులు కూడా బాగా చాలా కాలం వల్ల పాడైపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అనేది చూద్దాం, నిజంగా అటువంటి పరిణామమేనా లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే నిరంతరం పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది కదా. ఇన్ని ఏళ్ల పాటు గ్యాప్ లాగా కాకుండా, ఇప్పుడు 1902లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీరు చెప్పారు, 1978లో జరిగినటువంటి లెక్కింపుకు సంబంధించి, అలాగే 46 ఏళ్ళు ఇలా సుదీర్ఘంగా కాకుండా వీలుంటే ప్రతి సంవత్సరం కూడా అంటే జగన్నాథుని రథయాత్ర జరిగేటప్పుడు వచ్చేటువంటి కానుకలు కావచ్చు, వాటికి యాడ్ చేసే విధంగా ప్రభుత్వ పర్యవేక్షణలో దాన్ని పెట్టాలా అనేటువంటి చాలా వరకు కూడా రకరకాలైనటువంటి కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. రైట్, ఇక బ్రహ్మశ్రీ రాజన్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజన్ గారు నమస్తే అండి. చాలా సంతోషం అండి. చెప్పండి. హరే రామ హరే కృష్ణ. చాలా సంతోషం. అద్భుతమైనటువంటి వాక్కు చైతన్యం మీకు ఉందండి. అది థ్యాంక్ యూ. సాక్షాత్గా పూరి జగన్నాథుని నోట్లో పలకరిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? రత్న భాండాగారం ఓపెన్ చేసేదానికి సంబంధించి కంప్లీట్గా రకరకాలైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని మనం చూసుకునేటువంటి విధానం అంటారా, లేకపోతే లెక్కింపు వరకే సంబంధించి చూడాలంటారా, లేకపోతే గతంలో లోపలికి వెళ్ళి ఒకళ్ళు బయటికి రానటువంటి పరిస్థితి, లోపలేదో మిస్టరీస్ ఉన్నాయి అనేటువంటి పరిణామం, లేకపోతే నిరంతర పర్యవేక్షణలో ఉంటే ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఇంత పరిణామంలో ఈ విధంగా ఉంది పరిస్థితి అనేటువంటి తెలిసేటువంటి ఒక సదుద్దేశం. ఏదేమైనప్పటికీ కూడా మూడో గది తెరుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, రకరకాలైనటువంటి కామెంట్స్, మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? చాలా చక్కటి ప్రశ్న ఇది. ఇది మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రత్న భండారము ఆ రోజుల్లో కూడాను చక్రవర్తులు, మహారాజులు వీళ్ళంతా కూడా ఇదేంటంటే మనము 10వ శతాబ్దం నుంచి కూడా మనం తీసుకుంటే మాత్రాన ఒకానొక రాజు అప్పుడు కొన్ని రాజ్యాలన్నీ కూడాను కొన్ని గెలుచుకొని పూరి జగన్నాథుని ఒక ఆలయ నిర్మాణం కోసం ఏర్పరచుకున్నటువంటి కొన్ని ఆధారాలన్నీ కూడా అక్కడ లిఖించబడి శాసనం ద్వారా అక్కడ మనకు కనపడతాము. పోతే అప్పటికి ఆ రోజుల్లో ఇటువంటి సెక్యూరిటీస్ అని కూడా ఏమి ఉండవు కాబట్టి తాంత్రిక మాంత్రిక విధానం ద్వారా అద్భుతమైనటువంటి ఒక ఆదిశేషును ఒక బంధనతో, గరుడ బంధనతో, మరి అనేక రకమైనటువంటి అష్టబంధనతో కూడా ఆ ఒక నిధులని బంధించి పెట్టినట్టుగా మనకు ఆనవాయితీలు తెరవబడుతున్నాయి. అయితే ఎప్పుడైతే కూడా పూర్వం ఎప్పుడైతే కూడా 1978 ఒకసారిను
మళ్ళీ తర్వాత 1922వ సంవత్సరంలో ఒకసారి అప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి తిరిగి రాకపోవడం కారణం ఏంటి అంటే అప్పట్లో ఈ యొక్క విషపూరితమైనటువంటి ఒక వాతావరణంలో ఇరుక్కొని అక్కడే అయిన స్వర్గప్రాప్తి కావచ్చని నేను భావిస్తున్నాను. ఓకే. అయితే ఇది లెక్కింపు చేసుకొని ఎంతవరకు లెక్కింపు ఉంది, ఎంతవరకు జాగ్రత్తలో ఉంది, ఎంతవరకు స్పాయిల్ కాకుండా ఉంది అన్న అంశం పైన వాళ్ళు చేసి దాన్ని భద్రపరిచి చక్కగా వాళ్ళు తిరిగి ఒక సీక్రెట్ లాకర్ రూమ్ లో పెట్టేసుకొని కానీ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి స్వామివారికి కావాల్సినటువంటి కైంగర్యాలు మాత్రానికి ఉపయోగిస్తున్నట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైతే కూడా దీన్ని దురుద్దేశంగా మనం ఉపయోగించకూడదు. ఏదైనా కూడా ఇప్పుడు ఆ ఒక నగల పూర్వం పెట్టినటువంటి కిరీటాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, వైదూర్యాలు కావచ్చు, మణిమాణిక్యాలు కావచ్చు, అనేక రకమైనటువంటి ఆ రోజులు ఏంటి అంటే మనసు పూర్తిగా ఇచ్చేవంటి ఒక పరిపూర్ణమైనటువంటి ధనవంతులుగా ఉంటుంటారు ఆ రోజుల్లో. అదేంటంటే అన్ఫినిష్. ఈ రోజు మనం ఒకవేళ లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఒక తులం వచ్చేసి 75,000 పైన ఉంది ఒక తులం అంటే. అయితే అది క్యాల్కులేషన్ చేసుకుంటే దాదాపు మీకు ఒక 1000 రెట్లు ఎక్కువనే ఉంటాయి. ఇంకా అప్పట్లో ఇంకా ప్యూర్ ఉంటుంది ఇంకా ఏమిటి. కాబట్టి స్వామివారికి ఇటువంటి నేలమానికల్లో అక్కడ స్వరంగ రహస్యాలు ఉన్నట్టుగా అక్కడ నిషా గణపతి గారు ఆ స్వరంగానికి అధిపతిగా ఉండటం ఉన్నాయి. ఆ ఒక స్వరంగమానికి ఒక మ్యాప్ ఉంటుందని, అనేక రకమైనటువంటి శాస్త్రాలు గాని, అనేక రకమైనటువంటి పత్రాలు గాని, అనేక రకమైనటువంటి రాగి రేఖలో రాసి పెట్టినటువంటి ఒక పత్రాలని కూడాను పూరి జగన్నాథ్ ఒక ట్రస్ట్ మెంబర్స్ దగ్గర ఉండటం, మరి వాళ్ళ కలెక్టర్ దగ్గర ఉండటం, మరి గజపతి మహారాజు వంశకులు అన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈ శాసనాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండటం కూడా ఇక్కడ మనకి పూర్తిగా ఆధారం అనేది మనకు కనపడతా ఉంది. కానీ ఏది చేసినా ఏం చేసినా దాన్ని సంపూర్ణమైనటువంటి ప్రజలకి ఇంత సంపద ఉందన్నట్టుగా చెప్పి, ఇంత సంపద స్వామివారికి చేరిందని అనేక రకమైనటువంటి అంటే చూపించకపోయినా పర్వాలేదు, ఇంతవరకు ఉంది. ఇప్పుడు మనం తిరుమల రాజన్ గారు ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిస్టీరియస్ ఆలయాల, లేకపోతే ప్రాచీనమైనటువంటి ఆలయాల, లేకపోతే అద్భుతమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి ఇటువంటి మిస్టరీ ఇష్యూస్కి సంబంధించి కూడా కొన్ని తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి, వాటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ప్రజల ముందు ఉంచితే బాగుంటుందనేటువంటి చాలా వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పూర్వీకులు పెట్టినటువంటి ఆస్తి ప్రజల ముందు పెట్టడం, లేకపోతే ఒక మ్యూజియం లాగా పెట్టడం, అలాంటివి ఏమైనా చేసి పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శించుకుంటారు. ఇప్పుడు మీరు భద్రాచలం వెళ్ళారనుకోండి, ఆ రోజు చేసినటువంటి రామదాసు చేసినటువంటి సీతమ్మ వారి పథకం కావచ్చు, రాముల వారి చేసినటువంటి రామదాసు వారి చేసినటువంటి మంగళసూత్రాలు కావచ్చు, అనేక రకమైనటువంటి ఇవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా పెట్టారు. సో అలా పెట్టకపోయినా ఇంతవరకు ఉంది అన్నట్టుగా మనకు చూపిస్తే ప్రేక్షకులకి ఆ స్వామివారి సంపదను చూసినామంటే ఒక ఆనందం అనేది కనపడుతుంది. ఆ ఒక ఇంకొకటి ఏంటంటే అది ఆ ఒక వస్తువులు కూడా మిస్బిహేవ్ కాకుండా ఎవరు కూడా ఎవరి చేతికి మానకుండా కూడా జాగ్రత్త పడుతుందండి. ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక శ్రీనివాసమూర్తి గారు ఫైనల్గా ఈ కంప్లీట్గా దీన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా వరకు కూడా చెప్తున్నటువంటి మాట మిస్టరీని మిస్టరీగా ఉంచితేనే సరిపోతుంది, దైవత్వాన్ని మీరు రివీల్ చేయాలని చూస్తే జరిగేటువంటి దానికి సంబంధించి ప్రకృతి విపత్తు రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, మానవాళికే ముప్పు జరుగుతుంది. ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థని దయచేసి మాత్రం కంప్లీట్గా విచ్ఛిన్నం చేసేటువంటిదా, లేకపోతే బయట పెట్టేటువంటి పరిస్థితులకి తెగబడద్దని ఒక వర్గం కూడా సోషల్ మీడియాలో వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు ఫైనల్గా? ఎస్, వినిపిస్తోందా మీకు? ఎస్ మాట్లాడండి. ఎస్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసమూర్తి గారు, అలాగే శరత్ బాబు గారు, బ్రహ్మశ్రీ రాజన్ గురు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద రత్న భాండాగారాన్ని, పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారాన్ని 3వ గదిని తెరిచేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. కంప్లీట్గా సంపద లెక్కింపుకు సంబంధించి 1978లో 70 రోజులకు వరకు పైగా
సమయం పట్టింది. సో దాని యొక్క వాల్యుయేషన్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని లెక్కింపు కావచ్చు, లెక్కించి మదించినటువంటి విధానం కావచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 46 సంవత్సరాల వ్యవధిలో వచ్చినటువంటి పరిస్థితులు, లేకపోతే ఇతరత్ర యాడ్ అయినటువంటి బంగారం కావచ్చు, లేకపోతే స్వామివారికి వచ్చినటువంటి కానుకలు, సంపద, వీటన్నిటిని కూడా యాడ్ చేస్తారా, లేకపోతే దాన్ని ఏం చేస్తారనే దానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి, ఆలయ కమిటీ తరపు నుంచి, అలాగే రాజవంశీకుల నుంచి కూడా అందరూ కూడా సభ్యుల కమిటీ అయితే ఉంది, వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ లెక్కింపుకు సంబంధించి ఎంత సమయం పడుతుందనేటువంటి మాట చెప్తారు. చాలా వరకు కూడా స్వామివారి సంపద విషయంలో బాహాటంగా బయటికి చెప్పొద్దు అని వాదించేటువంటి ఒక వర్గము ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గదుల్లోకి కానీ లేకపోతే ఇతరత్ర స్వామివారి రహస్యాలను మీరు ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తే మానవాళికే ముప్పు జరుగుతుందని హెచ్చరించేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీనికి సంబంధించి అనేది. పూరి జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం గదిని తెరిచినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.